ఈరోజు మన మధ్యలో రాష్ట్ర అధ్యక్షులు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ శ్రీ కె సుమన్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. అయితే మరి ఇన్ని వైపుల నుంచి ఇంతమందికి మీరు బాధ్యతగా ఉన్న క్రమంలో మొట్టమొదటిసారిగా మీరు పదవి చేపట్టిన తర్వాత, అంటే ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్లో మొట్టమొదటి పదవి మీరు ఏది మిమ్మల్ని వరించింది? నేను ఇందాకనే చెప్పినట్టు జిల్లా స్థాయి నుంచి వచ్చాను. జిల్లా ప్రధాన కార్యదర్శి చేశాను, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్గా 2019లో ఎన్నికయ్యాను. మీకంటే ముందు ఈ అసోసియేషన్ ఎవరైనా స్థాపించారా? వారు మీ సమస్యలను ఇట్లా ఏపీ అసోసియేషన్ వారికి తెలియజేస్తూ వాళ్ళతో టైఅప్ అవటం జరిగిందా? అంతకుముందు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించిన అసోసియేషన్స్ అయితే కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్ళగలిగారు. మనం వచ్చిన తర్వాత అన్ని జిల్లాలు తిరిగి కమిటీలు మొత్తం కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఒక పగడ్బందీగా ఒక స్ట్రాంగ్ అసోసియేషన్ బాగా స్ట్రెంథనింగ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అనేది ఇండియాలో ఫస్ట్ ఎక్కడ అమలు చేశారు? అసలు ఇది రూల్స్లో, అంటే ప్రతి ఎంప్లాయీకి కాండక్ట్ రూల్స్ ఉంటాయి కొన్ని. ఆ కాండక్ట్ అండ్ కోడ్ రూల్స్లో ఏమైనా ఉన్నాయా, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నాయా? ప్రభుత్వాలు ఎంప్లాయీస్ మీద పెట్టే శ్రద్ధ నుంచి బయటపడటం కోసం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ అవుట్సోర్సింగ్ వ్యవస్థ కానీ తీసుకొచ్చిందని నా అభిప్రాయం. దీనికి మరి ఎవరైనా కోర్టుల ద్వారా వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుంది, ఇన్ని లక్షల మందికి భారతదేశంలో, లేకపోతే మా రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో మాకు అన్యాయం జరుగుతుందని ఎవరైనా కోర్టుకు వెళ్ళి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అనే విధానాన్ని రద్దు చేయించగలిగారా ఎవరైనా? లేదండి. ఎందుకని లేదు? అయితే ఇప్పుడు రాజ్యాంగంలో లేని రూల్స్ని స్టేట్లకు అమలు చేయమని, అమలు చేస్తున్న దాన్ని సమర్థించమని ఎవరు చెప్పారు? మేమేం చెప్తామంటే ప్రైమ్ టీవీ న్యూస్ వాళ్ళం, ఇట్ ఈస్ ఏ వెరీ బ్లఫ్డ్ అండ్ ఇట్ ఈస్ ఏ చీటింగ్ పాలసీస్ ఇన్ ది స్టేట్ ఎంప్లాయీస్ అని మేము తీవ్రంగా చెప్పుకోగలం. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? వాస్తవంగా ప్రభుత్వాలు అనేవి సుప్రీంకోర్టు రూల్స్నే పాటించారు. గవర్నమెంట్ వాళ్ళు తప్పించుకోవటానికో, గవర్నమెంట్ వాళ్ళు సాకులు చెప్పడానికో సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎంప్లాయీస్ ఎడలా, శాలరీస్ ఇచ్చే విషయం ఎడలా సౌత్ ప్రేమ చూపిస్తారు. దాంట్లో ఏ డౌట్ లేదు, 100% వాళ్ళు కరెక్ట్. అయితే మాకెందుకు ఇట్లా జరుగుతుంది, మాకెంతకాలం ఇది, అసలు దీనికున్న రూల్స్ ఏంటని అడగటంలో ఉద్యోగస్తులు కానివ్వండి, కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు కానివ్వండి, అవుట్సోర్సింగ్ వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారంటామో ఏ సందేహం లేదు. దీనికి మీ సమాధానం ఏంటి? రీసెంట్గా ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10,117 మందిని కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి రెగ్యులరైజేషన్ చేయటం జరిగింది. దానికి మా డిమాండ్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే సుమారు 50,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అర్హతలను బట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఎవరికైతే అర్హత ఉన్నాయో వాళ్ళందరినీ చేయమంటున్నాం. అందరినీ చేయమంటలా, పుట్టిగా చేయమంటలా. కష్టానికి తగిన వేతనాలు ఇవ్వకపోగా వీరు కష్టాన్ని దోచుకుంటున్నారు అని అంటాం. దానికి మీ సమాధానం ఏంటి? 100% దోసుకోవాలి. వెల్కమ్ టు ప్రైమ్ టీవీ న్యూస్. ఈరోజు మన మధ్యలో రాష్ట్ర అధ్యక్షులు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ శ్రీ కె సుమన్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. అదే సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మరి ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్న దినం. ఈరోజు వారు మన స్టూడియోకి వచ్చి మనకు సమయం ఇచ్చి మనం
అనేక విషయాల మీద వారు చేస్తున్న రాష్ట్ర అధ్యక్ష పదవి మీద అనేక సందేహాలను నివృత్తి చేయడానికి వారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరం. ప్రైమ్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. సుమన్ గారు, మీరు మీ నేపథ్యం చూస్తే చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఈ స్థాయికి వచ్చారని చాలామంది చెప్తుంటారు. మేము మీ యొక్క అభిప్రాయాలను ముఖాముఖిగా తెలుసుకుందామని అనేక నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున మీ పర్యటనలో భాగంగా మరి నందిగామలో మేము కలుసుకోవటం, నందిగామలో మీరు మాకు సమయం ఇవ్వటం మాకు చాలా సంతోషకరమైన విషయం. అది ముఖ్యంగా మరి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? నేను విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఒక జాబు నిమిత్తం అనేక టెస్టులు రాసినా కూడా నేను చదువుకున్న నేపథ్యంలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేయడం జరిగింది. దాని మీద చదువుకునే టైంలోనే సోషల్ వర్క్ మీద ఇంట్రెస్ట్తో ఆ కోర్స్ చేసి సమాజానికి ఏదైనా మంచి చేయాలి అన్న దృక్పథంతో ఈ యొక్క కౌన్సిలింగ్ సెక్షన్ని ఎన్నుకొని ఒక కౌన్సిలర్గా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నా. సుమన్ గారు, మీరు ఈ రాష్ట్ర అధ్యక్షులుగా అవటానికి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక శ్రమలు వచ్చి కష్టాలు వచ్చి ఒకవైపు మీ కుటుంబ బాధ్యతలు, మరోవైపు మీ ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు మీరు ఎన్నుకున్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క ప్రజలకు అంటే అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అసోసియేషన్లో మీకున్న పదవికి న్యాయం చేయాలి. ఈ విషయాల మీద మరి మీరు పెట్టిన దృష్టి, మీరు పడిన కష్టం, అట్లానే చూస్తే కుటుంబ నేపథ్యంలో మీరు చాలా మరి అష్ట కష్టాలు పడొచ్చారని మీ గురించి విన్నాం మేము. దాని గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాం. అంటే కుటుంబ నేపథ్యం అనేది చాలా పేద కుటుంబం నుంచే వచ్చాను. అంటే కష్టపడి చదువుకోవటం, పట్టుదల ఇవన్నీ ఉంటాం. సమాజానికి ఏదైనా చేయాలన్న దృక్పథంతో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసినా, దానికి సంబంధించిన రిలేటెడ్ కోర్సులు ఏమైనా చేసినా కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి ఒక దృక్పథం మీద అన్న క్రమంలో ఉద్యోగం చేస్తూ లైవ్లీహుడ్ నడుపుకుంటూ మనం మన యొక్క ఎంప్లాయీస్కి మనం ఏదైనా చేయాలన్న ఒక తలంపుతో ఉద్యోగ సంఘాల్లో నేను కూడా చేరటం జరిగింది. ఆ చేరిన క్రమంలో ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత 2019లో నేనే ఒక అసోసియేషన్ని స్థాపించి ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ అనేది నేనే స్వయంగా స్థాపించి, దానికప్పుడు ఉన్న కమిటీ మెంబర్స్ మొత్తం కూడా నన్నే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకున్న తర్వాత మన వంతు పూర్తి బాధ్యతగా ఉద్యోగం చేస్తూ, అదేవిధంగా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ, ఉద్యోగం చేస్తున్న క్రమంలో సంఘానికి కూడా ఎక్కువ టైం ఇవ్వటం జరిగింది. కష్టపడి సంఘాన్ని బాగా బలోపేతం చేయటం జరిగింది. బలోపేతం చేసిన తర్వాత ఎవరితో మనకు టైఅప్ అయితే మన సంఘం ఇంకా సంఘంలో ఉన్న సభ్యుల మొత్తానికి అంటే ఉద్యోగస్తులకి న్యాయం జరుగుతుంది. ఆ న్యాయం జరగాలంటే మనం ఏం చేయాలి, మన యొక్క శక్తి సామర్థ్యాలు సరిపోతున్నాయా లేదా అని ఆలోచించుకొని, అంతకుముందు మేము కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘాలు అయితే ఉన్నాయో కొంతమందితో మనం టైఅప్ అయ్యాము. ఆ తర్వాత సెక్రటరీకి వెళ్ళటం కానివ్వండి, కొంతమంది అధికారులను కలవటం కానివ్వండి, ఈ ఎంప్లాయీస్ ఇష్యూస్ మీద అయితే ఎక్కువగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మరి ఇన్ని వైపుల నుంచి ఇంతమందికి మీరు బాధ్యతగా ఉన్న క్రమంలో మొట్టమొదటిసారిగా మీరు పదవి చేపట్టిన తర్వాత, అంటే ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్
అసోసియేషన్లో మొట్టమొదటి పదవి మీరు ఏది మిమ్మల్ని వరించింది? నేను ఇందాకనే చెప్పినట్టు జిల్లా స్థాయి నుంచి వచ్చాను. జిల్లా ప్రధాన కార్యదర్శి చేశాను, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. అదేవిధంగా స్టేట్ ప్రెసిడెంట్గా 2019లో ఎన్నికయ్యాను. అదేవిధంగా 2021 డిసెంబర్ 19న పెద్ద విజయవాడలో జింకానా గ్రౌండ్కి పక్కనే ఉన్నటువంటి కందుకూరి కళ్యాణ మండపంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 11th పిఆర్సీ టైంలో అంతకుముందు ఏదైనా పిఆర్సీ వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి వెంటనే ఆ పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేసేవాడు. అవుట్సోర్సింగ్ వాళ్ళకి కానీ కాంట్రాక్ట్ వాళ్ళకి కానీ ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, 8 నెలల తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసాం. మేము ఆ యొక్క డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మంచి సపోర్ట్ అవసరం అని ఏపీజేఏసీ అమరావతి గౌరవ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారితో మాట్లాడి మీ యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు మాకు పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం, ఎట్లా చేద్దాం ఏంటి అన్నది కూడా మాతో డిస్కస్ చేయడం జరిగింది. ఒక పెద్ద మీటింగ్ తీసుకెళ్ళి ఆ మీటింగ్లో మన సమస్యలు మొత్తం కూడా వినిపిస్తే మీడియా అటెన్షన్ ఉంటుంది, పబ్లిక్ అటెన్షన్ ఉంటుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగిద్దన్న దృక్పథంతో ఆ మీటింగ్ ఏర్పాటు చేశాము. ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత జనవరి నెలలో ఏదైతే 2022 జనవరిలో పిఆర్సీ ప్రకటించారో డే 1 నుంచి కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా ఆ పిఆర్సీ అనేది వర్తింపజేశారు. ఆ మీటింగ్ విజయమే, అందరికీ కూడా సేమ్ టైంలో పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. సుమన్ గారు, మీరు ఈ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా అయిన తర్వాత నుంచి ఈ కార్యక్రమాలు చేపట్టాం. మీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారితో మాట్లాడామని చెప్పడం జరిగింది. మీకంటే ముందు ఈ అసోసియేషన్ ఎవరైనా స్థాపించారా? వారు మీ సమస్యలను ఇట్లా ఏపీ అసోసియేషన్ వారికి తెలియజేస్తూ వాళ్ళతో టైఅప్ అవటం జరిగిందా? అంతకుముందు ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించిన అసోసియేషన్స్ అయితే కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్ళగలిగారు. మనం వచ్చిన తర్వాత అన్ని జిల్లాలు తిరిగి కమిటీ మొత్తం కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఒక పగడ్బందీగా ఒక స్ట్రాంగ్ అసోసియేషన్ని బాగా స్ట్రెంథనింగ్ చేయటం జరిగింది. స్ట్రెంథనింగ్ చేయటం ద్వారా మన యొక్క ఏదైతే విషయాలు ఉన్నాయో అది సోషల్ మీడియాలో కానివ్వండి, వాట్సాప్ గ్రూపుల్లో కానీ, ఫేస్బుక్లో ద్వారా కానివ్వండి, పేపర్ కటింగ్ల ద్వారా కానివ్వండి, టీవీ ద్వారా కానివ్వండి, బలంగా తీసుకెళ్ళటం జరిగింది. ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అనేది ఇండియాలో ఫస్ట్ ఎక్కడ అమలు చేశారు? అసలు ఇది రూల్స్లో అంటే ప్రతి ఎంప్లాయీకి కాండక్ట్ రూల్స్ ఉంటాయి కొన్ని. ఆ కాండక్ట్ అండ్ కోడ్ రూల్స్లో ఏమైనా ఉన్నాయా, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నాయా? ఇది ఒక రకంగా ప్రభుత్వాలు ఎంప్లాయీస్ మీద పెట్టే శ్రద్ధ నుంచి బయటపడటం కోసం ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కానీ, అవుట్సోర్సింగ్ వ్యవస్థ కానీ తీసుకొచ్చిందని నా అభిప్రాయం. మరి దీనికి మీరు చెప్పింది అర్థమైంది. అయితే దీనికి మరి ఎవరైనా కోర్టుల ద్వారా వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుంది, ఇన్ని లక్షల మందికి భారతదేశంలో లేకపోతే మా రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో మాకు అన్యాయం జరుగుతుందని ఎవరైనా కోర్టుకు వెళ్ళి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అనే విధానాన్ని రద్దు చేయించగలిగారా ఎవరైనా? లేదండి. ఎందుకని లేదు? అయితే ప్రభుత్వాలకి కొన్ని కారణాల చేత ఒక తీర్మానాలు లాంటివి చేయించుకొని క్యాబినెట్లో పెట్టుకొని ఆమోదించుకొని అవి కంటిన్యూ చేసుకోవచ్చు. మంచిది. అయితే అంతకుముందు ఏ పరిపాలనా వ్యవస్థ నడవాలన్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ఇంకా అంతకుముందు అయితే ప్రభుత్వ ఉద్యోగుల తర్వాత ఎన్ఎంఆర్, డైలీ వేజీ, కంటింజెన్సీ ఇలాంటి వ్యవస్థలనే ఉండేవి. ఆ తర్వాత 2002 నుంచి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది వచ్చింది.
ఆ టైంలో ఎవరు ప్రవేశపెట్టారు? అప్పుడు భారత రాష్ట్ర ప్రభుత్వం ఏదుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏదుంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారత ప్రభుత్వం అప్పుడున్న గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో, అంటే దీన్ని కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఏం అక్కర్లేదు. ఇప్పుడు రాజ్యాంగంలో లేని రూల్స్ ని స్టేట్లకు అమలు చేయమని, అమలు చేస్తున్న దాన్ని సమర్థించమని ఎవరు చెప్పారు? ప్రభుత్వాలు దీనికి మేమేం చెప్తామంటే ప్రైమ్ టీవీ న్యూస్ వాళ్ళం, ఇట్ ఈస్ ఏ వెరీ బ్లఫ్డ్ అండ్ ఇట్ ఈస్ ఏ చీటింగ్ పాలసీస్ ఇన్ ది స్టేట్ ఎంప్లాయీస్ అని మేము తీవ్రంగా చెప్పగలం. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? వాస్తవంగా ప్రభుత్వాలు అనేవి సుప్రీంకోర్టు రూల్స్నే పాటించట్లేదు. ఎందుకంటే సమాన పనికి సమాన వేతనమేమో అని సుప్రీంకోర్టు తెలియపరిచిన ఈ భారతదేశంలో ఎక్కడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. అంటే కోర్టులు ఇచ్చిన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటానికి ప్రభుత్వాలు కొన్ని ఎలా చెప్తున్నాయంటే, కోర్టులు ఆర్డర్స్ కానివ్వండి, జడ్జిమెంట్ కానివ్వండి, లేదా వర్డిక్ట్ కానివ్వండి, కన్సిడర్ అన్న పదం వాడుతున్నారు. పూర్తిగా కన్సిడర్ అంటే పరిశీలించండి. పరిశీలించటమా పరిశీలించకపోవటం అనేది ప్రభుత్వాలు ఇష్టంగా మారి ఈ వ్యవస్థను ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు. టీవీ న్యూస్ వాళ్ళం ఏం చెప్తా ఉంటే దీనికి గవర్నమెంట్ వాళ్ళు తప్పించుకోవటానికో, గవర్నమెంట్ వాళ్ళు సాకులు చెప్పడానికో సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎంప్లాయీస్ చేతలా శాలరీస్ ఇచ్చే విషయంలో సౌత్ ప్రేమ చూపిస్తారు. దాంట్లో ఏ డౌట్ లేదు, 100% కరెక్ట్. అయితే మాకెందుకు ఇట్లా జరుగుతుంది, మాకెంతకాలం ఇది, అసలు దీనికి ఉన్న రూల్స్ ఏంటని అడగటంలో ఉద్యోగస్తులు కానివ్వండి, కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు కానివ్వండి, అవుట్ సోర్సింగ్ వాళ్ళు పూర్తిగా విఫలం అయ్యారంటామో ఏ సందేహం లేదు. దీనికి మీ సమాధానం ఏంటి? 2002 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థ మొదలైన కాడ నుంచి పర్మనెంట్ చేయమని అనేక పోరాటాలు చేస్తే పంజాబ్, హర్యానా, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కొంతమందిని స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేశారు. రీసెంట్గా ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10,117 మందిని కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి రెగ్యులరైజేషన్ చేయటం జరిగింది. దానికి కొన్ని జీవోస్ కూడా రిలీజ్ చేశారు, వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయటం జరిగింది. అయితే మా డిమాండ్ ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే సుమారు 50,000 మంది ఉంటారు. ఆ 50,000 మందిలో స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ జరిగిన వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్షిప్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రోగ్రామ్స్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లోనే సెకండ్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అర్హతలను బట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, ఎవరికైతే అర్హత ఉన్నాయో వాళ్ళందరినీ చేయమంటున్నాం. అందరినీ చేయమంటలా, పుట్టిగా చేయమంటలా. ఎవరికైతే అర్హత ఉన్నాయో, ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో, ఆ రిక్రూట్మెంట్ సందర్భంగా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా ఇవన్నీ సరిచేసి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని పర్మనెంట్ చేయాలని పెట్టుకోవచ్చు. అయితే మన దేశం చాలా పేద దేశం అని అంటుంటారు. నేను చిన్నప్పటి నుంచి వింటున్న మాట ఏంటంటే భారతదేశం చాలా పేద దేశం అని. కానీ దానికి భిన్నంగా మన దేశంలో ఉన్నట్టు వనరులు, మ్యాన్ పవర్ కావచ్చు, అనేకమైన జనరల్గా ఉన్న అవకాశాలు కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, చాలా గొప్పగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి అన్నిటికీ ఎక్కువ శాలరీస్ ఇస్తూ, అన్నిటికీ ఎక్కువ అధికారాలు ఇస్తూ, అన్నిటికీ ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చేసరికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు ఇటువంటి బలహీనమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి? దానికి మీరేం చెప్పగలరు? ప్రభుత్వాలు ఏమైనా కూడా తన యొక్క రాబడి, అదేవిధంగా ఖర్చులు ఇవన్నీ లెక్కలేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలను, ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆ తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఈ సిస్టమ్ పెట్టింది ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం అలా ఉంచితే వాళ్ళకి ఇచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో తగ్గించడం కోసం.
ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కంటే ఒక 70,000 80,000 అట్లా ఉంటుంది. ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి వచ్చేసరికి 20,000 30,000 ఉంటుంది. అదేవిధంగా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం వస్తే లాస్ట్కి ఎంత వచ్చింది, 13,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగాల్ని ఆప్ చేసి ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్ని ఫిలప్ చేయడం ద్వారా ఆర్థిక భారం తగ్గించుకోవటం, అదేవిధంగా ప్రభుత్వానికి ఈ ఎంప్లాయీకి సంబంధం లేకుండా చేయి. దాన్ని మేమేమంటామంటే కష్టానికి తగిన వేతనాలు ఇవ్వకపోగా వీరు కష్టాన్ని దోచుకుంటున్నారు అని అంటాం. దానికి మీ సమాధానం ఏంటి? 100% దోసుకోవటం. అయితే మేమేం చెప్తున్నామంటే ఈ వ్యవస్థను మార్చాలంటే, ఏ వ్యవస్థని, కాంట్రాక్ట్ బేసిస్ అండ్ అవుట్ సోర్సింగ్ ఈ వ్యవస్థను మార్చాలంటే ప్రభుత్వాల మీద న్యాయపరమైన ఒత్తిడి తీసుకొచ్చి న్యాయపరమైనటువంటి ఆ యొక్క తీర్పులకు అనుగుణంగా దీన్ని రూపుమాపాలి, దీన్ని అంతమొందించాలి అనేది మా ఆలోచన. దానికి మీ సమాధానం? అనేక మంది కోర్టులోకి వెళ్ళినా కూడా వాళ్ళు రూపొందించినటువంటి ముసాయిదా బిల్లులు ఏవైతే ఉన్నాయో దీనికి విరుద్ధంగా ఉండటం వల్ల ఎంప్లాయీసే వెనక తగ్గడం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వాలు నడవటానికి ప్రధానంగా మరి ఒక 3-4 పిల్లర్స్ అంటుంటారు. ఏంటంటే అది ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ అని అంటారు. మరి మీరు చెప్పిన దాన్ని బట్టి, ఇప్పుడు నడుస్తున్న విధానాన్ని బట్టి చూస్తే మరి 3 పిల్లర్స్ మీద నడవట్లే ప్రభుత్వాలు, 2 పిల్లర్స్ మీద నడుస్తుంది. ఆ ఎగ్జిక్యూటివ్ పిల్లరే మీరై ఉంటారని నేను అనుకుంటున్నాను. దీనికి మీ సమాధానం ఏంటి? భారత రాజ్యాంగంలో ఏవైతే 3 ఉన్నాయో, లెజిస్లేటివ్ కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఈ 3 ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి. ఈ 3లో లెజిస్లేషన్ ఏదైతే చట్టాలు చేశారో ఆ చట్టాలు అడ్మినిస్ట్రేషన్గా ఉన్న ఎంప్లాయీస్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ చేసే క్రమంలో ఏదైనా ఒడిదొడుకులు ఉంటే న్యాయస్థానాలు వాటిని సరిచేయాలి. ఈ 3 మీద ఆధారపడటం జరిగింది. కానీ ఎక్కడో కొంచెం లోపాలైతే జరగటం మూలాన ఇవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయితే కావాలి. ఈ బీజం, ఏ బీజం? పర్మనెంట్ ఎంప్లాయీ సిస్టమ్ తీసేద్దాం, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయ్మెంటు కొరత ఉంది అనేది చెప్పటం అనేది ఒక సాకు మాత్రమే అని నేను చెప్తాను. ఎందుకంటే మరి మన రాష్ట్రం కావచ్చు, మన దేశం కావచ్చు, ఇందాక అనుకున్నట్లుగా పుష్కలమైన సంపద ఉన్నది, మ్యాన్ పవర్ ఉన్నది, మెరిట్ ఉన్నది, క్వాలిఫైడ్స్ చక్కగా ఉన్నారు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ మరి కావలసినంత ఏమంటారంటే ఎంప్లాయ్మెంట్ లేదు అని చెప్తాను. దానికి మీరేమంటారు? ఎంప్లాయ్మెంట్ లేదు అని అందరికీ తెలుసు. ప్రభుత్వం వాదన ఏంటంటే ఎవరిలో కూడా పెట్టి మేము ఎక్కడ ఇది ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకోకుండా ప్రజలకు మేము సేవ చేస్తున్నాము. ఆ సేవ చేసే క్రమంలో అది అవుట్ సోర్సింగా, కాంట్రాక్టా, గవర్నమెంట్ ఎంప్లాయీ, డైలీ వీజా, లేకపోతే కంటింజెన్సీ అన్నది మేము చూడలేదు. ప్రభుత్వం ఉద్యోగస్తుల బాధ్యత పేద ప్రజలైనటువంటి జనాలకి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఏదైతే వాళ్ళకి ఏదైతే అందాలో అవన్నీ అందేటట్టుగా మేము 100% చూస్తున్నామని ప్రతి గవర్నమెంట్ అలానే చెప్తుంది. అయితే ఒక గవర్నమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత కొన్ని రిక్రూట్మెంట్లు జరుగుతూ ఉంటాయి కాలక్రమంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సచివాలయ వ్యవస్థ, కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు. 1,45,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. కాకపోతే ఇక గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, అదేవిధంగా టీఎస్సీ కానీ అనుకున్నంత స్థాయిలో తీయలేదన్నది మా ప్రాబ్లం. అంటే నేనేమంటానంటే ఎన్ఎంఆర్ దగ్గర మొదలైన సిస్టమ్ అంచెలంచెలుగా దశలు మార్చుకుంటూ కొత్త కొత్త పేర్లతో ముందుకెళ్తున్నారే తప్ప ఇది కాదు, ఇది సిస్టమ్ కాదని ఏ పాలకులు కూడా ఆలోచించలేకపోతున్నారు. అయితే ముందు అనుగుణంగా ఇంకా కొత్త పద్ధతుల్లో మోసం చేసే పద్ధతులు ఏ వస్తాయి అని మీరు అనుకోండి. ఉన్న వ్యవస్థల్ని సక్రమంగా నడిపి ఏదైతే కాంట్రాక్ట్ వ్యవస్థ ఉందో, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ ఉందో, లేదా పర్మనెంట్ ఉద్యోగుల వ్యవస్థ ఉందో వీటిని సక్రమంగా నడిపి
మా భావన ఏంటంటే రానున్న కాలంలోనైనా సరే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని, అవుట్ సోర్సింగ్ వ్యవస్థని తీసేసి పర్మనెంట్ ఉద్యోగులుగా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరినీ పర్మనెంట్ ఉద్యోగులుగా మార్చి ఇవి స్టాప్ చేసి రెగ్యులర్ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేస్తే ఇవి కొంతకాలానికైనా సరే అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాల మీద కూడా బాధ్యత ఉంటుంది. అనేక మంది జాబ్స్ కోసం వెయిటింగ్లో ఉన్నారు, అనేక మంది క్వాలిఫైడ్స్ ఉన్నారు, అనేక మంది మంచి ప్రావీణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ దురదృష్టం ఎక్కడ జరుగుతుందంటే ఎవరైతే రిటైర్ అయ్యి ఉంటారో మరలా వారినే సర్వీస్లో తీసుకొని కొనసాగిస్తున్నారు. దానికి ఏం చెప్తున్నారంటే వాళ్ళు అనుభవజ్ఞులు. ఈ సిస్టమ్ కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే కొత్త జనరేషన్కి అనేది ఎంప్లాయ్మెంట్ కావాల్సింది కాబట్టి ఇది ఏదైతే ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళని మళ్ళీ నియమించుకోవడం అనేది మేమైతే తీవ్రంగా ఖండిస్తాము. ఎందుకంటే ఎవరైనా ఇవాళ్ళైనా ఇప్పుడు సర్వీస్లో ఉన్న వాళ్ళు రేపొద్దున రిటైర్మెంట్ కాక తప్పదు. కానీ వాళ్ళు ఎల్లకాలం చేయాలి, లేకపోతే వాళ్ళ సర్వీస్నే మేము ఉపయోగించుకోవాలని గవర్నమెంట్ అనుకోకూడదు. వీళ్ళు కూడా వాలంటరీగా మనం రిటైర్ అయ్యాం కాబట్టి కొత్త తరానికి జాబ్ ఇచ్చి సెక్యూరిటీని వాళ్ళకి కల్పిస్తే బాగుంటుంది అన్న దృక్పథంతో రెండు వర్గాలు వస్తే కనుక ఎక్కువ మందికి జనరేషన్ అవుతాం. మేమేమంటామంటే ఆ రెండు వర్గాలని కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వమే. ఆ రెండు వర్గాల్లో ఎవరికి అవసరం ఉంది, ఆ రెండు వర్గాల్లో ఎవరు కష్టించి పనిచేయగలరు, ఆ రెండు వర్గాల్లో ఎవరైతే మేధశక్తి కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం వారి మీదే ఉంది. కాబట్టి వాళ్ళే చేయాలని మేము అంటాం. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం ఒక నియమాలు పెట్టుకొని చేస్తే ఇది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దానికి ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే ఈ కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అనుభవం తక్కువ కాబట్టి ఎక్కువ టైం పట్టుద్ది, పని ఆగిపోద్ది, పాత వాళ్ళ చేత చేయించుకుంటే అనుభవం కదా అని ప్రభుత్వం. దానికి మీ వాదన ఏంటంటే అనుభవజ్ఞుల కంటే లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ప్రతి డిపార్ట్మెంట్లో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీకి అనుసంధానమైన వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే డిగ్రీలు కానీ పీజీలు కానీ చేశారో వాళ్ళు అనుసంధానంగా ఉన్నారు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ అనుభవంలో కూడా గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఫాస్ట్గా అవుతుంది. అదేవిధంగా ఎంత టైం లిమిట్లో చేయగలుగుతారు వీళ్ళు చేయగలుగుతున్నారు. వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేషన్ అవుతుంది కాబట్టి పెద్దలు వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు దీని మీద కఠినంగా వ్యవహరించడమే మంచిది. ఎందుకంటే ఒక 32 సంవత్సరాల నుంచి 35-37 సంవత్సరాల దాకా సర్వీస్ చేసి వాళ్ళ సేవలను ఉపయోగించారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏ అయితే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేసి వాళ్ళకి పెన్షన్ కూడా ఇన్ టైంలో పడేసి ఆ పెన్షన్ ద్వారా వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నా అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి ఏంటంటే మాకు పెన్షన్లో కూడా ఇన్ టైంలో రావట్లేదు, లేదు మాకు రావాల్సిన బెనిఫిట్స్ మేము రిటైర్ అయిన సంవత్సరానికి కూడా రాలేదు, ఇలాంటి కొన్ని ఉన్నాయి అక్కడక్కడ. ఈ మధ్య మేము కొన్ని వార్తలు వెళ్తున్నాం ఎంప్లాయీస్ తరపు, ఉద్యోగస్తుల తరపు. ఏంటంటే ఈ పాలకులు ఏం కష్టపడుతున్నారో అన్ని జీతాలు ఇవ్వాలి, వీళ్ళకి ఏం శ్రమ పడుతున్నారని ఇన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి, పని దినాలు తక్కువ అవుతున్నాయి, జీతాలు ఎక్కువ అవుతున్నాయి అనే వాదన ఒకటి పాలకవర్గాలు, గత పాలక ప్రభుత్వాలు అయితేనేమి ప్రజెంట్ పాలక ప్రభుత్వాలు అయితేనేమి ఆ వాదన అనిపిస్తుంది. దాన్ని మీరు అవునంటారా కాదంటారా? అది కరెక్టేనా? అసలు ఆ వాదన కరెక్టేనా? ఆ వాదన 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాలసీలు అలా ఉంటాయి. ఒక ఎంప్లాయ్మెంట్గా క్రియేట్ అయిన తర్వాత ఒక ఉద్యోగస్తుడికి ఎంత జీతం నుంచి ఎంత వరకు డ్రా చేసుకోవాలన్నది వాళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్లోనే మొత్తం రాసి ఉంటారు. నోటిఫికేషన్లో ఉంటుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు చెప్తారు. వాడు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒక ఎంప్లాయీ ఏదో ఒక 70,000కో 80,000కో 1,00,000 రూపాయలకో చేరుకుంటే అమ్మ నీకు 1,00,000 రూపాయలు అంటే ఎట్లా కుదిరితే? ఈ 30 సంవత్సరాల సర్వీస్ ఏం కావాలి? అది ఆ వాదన అనేది చాలా తప్పు. ప్రభుత్వం కూడా ఏం అంటలేదు దీని మీద. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఎవరైనా ఏదైనా ఉద్యమం చేసిన టైంలోనో లేకపోతే ఎంప్లాయీస్ యొక్క వాయిస్ బలంగా వినిపిస్తున్న టైంలోనో అక్కడక్కడ అనిపిస్తారు. అంతేగాని ఇది ప్రభుత్వమే
మేము ఇలా అంటున్నావు, అలాంటప్పుడు నువ్వు రిక్రూట్మెంట్లు పెట్టకూడదు కదా జీతాలు. అలాంటప్పుడు నీకు ఇంత నుంచి ఇంతవరకు వస్తుందని చెప్పలేము కదా. కానీ ప్రభుత్వ వాదన అయితే కరెక్ట్గానే ఉంటుంది. కొంతమంది చేత ఆ దీన్ని ఏదైతే ఉద్యమాన్ని చల్లార్చటానికి జనాల్లో పనసన చేయటం కోసం, ఓ వీళ్ళు ఇంత తీసుకుంటున్నారా అనిపించడం కోసం మాత్రమే కొన్ని ప్రయోగాలు చేస్తారు. కానీ అది ప్రభుత్వ పాలసీ అయితే కాదు. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక ఆయన ఇట్లానే మాట్లాడుకుంటున్నప్పుడు మరి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ పడిందని చెప్పి నాకు ఫోన్ మెసేజ్ పంపించారు. నేను ఏంటి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని చూస్తే 2024 జనరల్ ఎలక్షన్స్ అని పెట్టారు. అది 2024 జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ అంటున్నారు. ఏంటి నా ఫోన్ చేసి అడిగాను, ఏంటయ్యా మిత్రమా ఇట్లా చేసావు ఏంటంటే, ఒక్కసారి వాళ్ళు రిక్రూట్ అయితే వాళ్ళకి లక్షల్లో కోట్లలో శాలరీస్ ఉందండి, ఎంప్లాయీస్ 30 సంవత్సరాలు చేసినా వాళ్ళకి కనీసం 30,000 కూడా లేవు అని అన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? అది ఏంటంటే, ఒక ఎమ్మెల్యేగా నిలబడాలనో, ఒక ఎంపీగా నిలబడాలనో, ఒక ప్రభుత్వంలో భాగస్వామి కావాలనో ఉన్న వాళ్ళకి అది సెట్ అవుతుంది. ఒక జీతంగా కాదు వాళ్ళ టార్గెట్. ఒక జీతం అంటే ఆ పనే చేయనక్కర్లేదు. అయితే మీరు అనేది నేను ఒకటి చెప్తాను. ఒకసారి 5 years టర్మ్ కనుక ఎమ్మెల్యే చేసి రిటైర్ అంటే చేయలేకపోవటమో పక్కా తప్పుకోవటం జరిగితే నెలవారీ పెన్షన్ ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు? 50,000 రూపాయలు. మీకు ఎంత వస్తుంది నెలవారీ పెన్షన్ 30 సంవత్సరాలు చేసి రిటైర్ అయితే? 2004 నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా పెన్షన్ లేదు. అది నోటిఫికేషన్ అంటున్నాడు మా మిత్రుడు ఫోన్ చేసి. 2004 నుంచి భారతదేశం మొత్తం మీద పెన్షనే లేదు. ఎంప్లాయీ చూసుకుంటే ఏ ఖర్చు ఎంప్లాయీదే, పెన్న ఖర్చు ఎంప్లాయీదే, ఫ్యాను ఖర్చు ఎంప్లాయీదే, పేపర్ ఖర్చు ఎంప్లాయీదే, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంప్లాయీదే. కానీ అక్కడ చూసినట్లయితే ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎవరన్నా కావచ్చు, వాళ్ళు పేపర్ ఖర్చు గవర్నమెంటే, టీ ఖర్చు గవర్నమెంటే, ఫోన్ ఖర్చు గవర్నమెంటే, ట్రాన్స్పోర్ట్ ఖర్చు గవర్నమెంటే, వాళ్ళ వెహికల్ ఖర్చు గవర్నమెంటే. రేపు రిటైర్ అయిన తర్వాత 3 సార్లు రిటైర్మెంట్ అయితే 3 సార్లు ఎమ్మెల్యేగా అయి 4వసారి నాకు ఇంట్లో ఉంటే 1,50,000 పెన్షన్ వాళ్ళు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మళ్ళా ఈ మధ్య మేము పోరాటం చేసినప్పుడు ఒక వీడియో కూడా వచ్చింది అందరికి జనాలు. ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, లేకపోతే ఎంపీలు కానీ ఎన్ని టర్మ్లు చేస్తే అన్ని టర్మ్లు పెన్షన్ తీసుకోవడానికి ఎంచుకునేటప్పుడు ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఎంప్లాయీకి పెన్షన్ లేకుండా చేయటం అనేది మంచి పద్ధతేనా? అసలు ఇది ఏ రూల్లో ఉంది? ఏ ఆర్టికల్లో పొందుపరిచారు? భారత ఆ యొక్క ఏమంటారండి దాన్ని, ఆర్టికల్స్ ఉన్నాయి భారత రాజ్యాంగంలో. ఒక్కొక్క దానికి సంబంధించి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారు ఆనాటినే పండితులు. ఇదేమంటారంటే పక్షపాతం. ఒక 30 years చేసిన ఎంప్లాయీకి ఈ బెనిఫిట్స్, 5 సంవత్సరాలు చేసిన ఈ బెనిఫిట్స్ అని ఏ రాజ్యాంగంలో ఏ రూల్ చెప్తుంది? అసలు చట్టాలు చేసేది లెజిస్లేటివ్ కాబట్టి అక్కడ ఉన్న ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళే చట్టాలు చేస్తారు, వాళ్ళే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఆ చట్టాలని అనుగుణంగా ఎంప్లాయీస్ వర్క్ చేయటమే కానీ ఈ చట్టాలని మార్చాలనో లేకపోతే ఇంకోటి చెయ్యాలంటే మళ్ళీ వాళ్ళు రివ్యూ చేసుకోవాలి, రకరకాలైన పద్ధతులు పాటించాలి. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ వీళ్ళు కూడా పెద్ద ఉన్న వాళ్ళని చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేయటం కోసమే. లేదు అంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే కాంట్రవర్సీగా రాసేస్తారు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇది వద్దని అంటారు. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే సుమన్ గారు, ఇది ఈ సీజన్, ఎలక్షన్ సీజన్లోకి వచ్చాం. ఎవరైనా సరే అలాంటి మూర్ఖమైన చట్టాలు ఉన్నప్పుడు, కఠినమైన చట్టాలు ఉన్నప్పుడు, ప్రజలకు మేలు చేయడం చట్టాలు ఉన్నప్పుడు ఇది మంచి రైట్ టైం అని చెప్పి మా ప్రైమ్ టీవీ వాళ్ళని కోరుతున్నాం. ఎందుకంటే ఓటు ద్వారా మార్చేయండి వాళ్ళని. ఏ ప్రజలకైతే ఎవరైతే సరైన న్యాయం చేయట్లేదు, ఎవరైతే సరైన చట్టాలు చేయట్లేదు, చట్టాలు మారుద్దామని కొంతమంది ఈ మధ్య అనుకుంటున్నారంట, ప్రభుత్వంలోకి వస్తే చట్టాలు మార్చేస్తామని. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని వర్గాల ప్రజలకి సంతోషంగా ఉండే చట్టాలు తయారు చేసే సమయం కాబట్టి ఈ సమయంలో ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పాలని కోరుతున్నాం. దీని మీద మీ కామెంట్ ఏంటి? ప్రజలు అందరికంటే తెలివి కలవాళ్ళు. ఎందుకంటే అంతకు ముందులాగా ఎట్లా ఉండేది ఏంటి అనేది తెలియకోకుండా
ఎలా పడితే అలా ఓటు వేసేవాళ్ళు కాదు. అన్ని విషయాలు తెలుసుకొని మనకి స్వతహాగా ఏమి లాభం అంటే సొసైటీకి, అదేవిధంగా ఎవరు ఏ పరిపాలన వల్ల ఎవరు ఇబ్బందులు లేకుండా ఉంటారు అవన్నీ తీసుకొని వాళ్ళు విఘ్నులైనటువంటి వాళ్ళు ఆలోచించుకొని ఆ ఓటు ద్వారా మాత్రమే మనం అనుకున్న బెటర్ సొసైటీ రావాలని కోరుకుంటున్నాం. మా దగ్గర అయితే క్లియర్ సెన్సెస్ ఉన్నాయి సోమన్ గారు. మాకు తెలిసిన డిపార్ట్మెంట్స్ దగ్గరగా 64 డిపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి మా దగ్గర స్పష్టమైన నివేదికలు ఉన్నాయి. 65-69 డిపార్ట్మెంట్స్లో ఈ రీతికి రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళితే చక్కని శాలరీస్ వస్తాయి, అన్ని కుటుంబాలు బాగుంటాయి, అందరూ సుఖ సౌఖ్యంగా సంతోషంగా ఉంటారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అయితే మరి ఈ యొక్క ఈ వ్యవస్థ, ఏ వ్యవస్థ, కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గం. అలానే అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది చాలా దుర్మార్గం. ఈ యొక్క దుర్మార్గ వ్యవస్థల్ని మరి ఏమి చేద్దామని ప్రభుత్వాలు అనుకుంటున్నారు? వీళ్ళని మీరు ఏమి చేయమని, ఎట్లా ఉండాలని ప్రభుత్వాన్ని మీరు కోరుతున్నారు? డిసెంబర్ 10, 2023 విజయవాడలో జింకానా గ్రౌండ్లో ఒక 10,000 మందితో పెద్ద బహిరంగ సభ పెట్టాం. దానికి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల్ని పిలిచాము, వివిధ రంగాలను పిలిచాము, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మాకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి ఆ మీటింగ్ని విజయవంతం చేయటం ద్వారా మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సమాజంలోకి వెళ్ళిపోయినాయి. ఆ బహిరంగ సభలో అనేక విషయాల్ని ప్రస్తావన చేయటం జరిగింది. నాకు అనేక సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తున్న క్రమంలో ఏమేమి ఎదురైనవి, ఎలా ఎదురైనవి, ఆ విషయాలను కూడా డిస్కస్ చేశాము. ఒక రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ క్రమంలో మీకు మీ యూనియన్స్ ద్వారా ఈ యొక్క ఒత్తిళ్ళు ఎదురైన అంటారా? ప్రభుత్వ పక్షాలు, పాలక పక్షాల నుంచి ఒత్తిళ్ళు ఎదురైన అంటారా? యూనియన్ నుంచి అయితే ఏ విధమైనటువంటి ఒత్తిళ్ళు లేవు. అదేవిధంగా మాకు ఆ సమావేశానికి ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రతిపక్షాల ద్వారా కానివ్వండి, ఏ విధమైనటువంటి ఒత్తిళ్ళు లేవు. మేము ప్రభుత్వ అనుమతితో ఎస్పీ గారికి లెటర్ ఇచ్చి గ్రౌండ్ పర్మిషన్ తీసుకొని ఒక 10,000 మందిని 26 జిల్లాల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ఐక్యతను చాటడం ద్వారా ఆ సమస్యలను అంత ప్లాట్ఫారం మీద, ఒక పెద్ద ప్లాట్ఫారం మీద, ఒక మీడియా సమక్షంలో బహిర్గతం చేయటం ద్వారా, అంటే పౌర సమాజానికి వెళ్ళిద్ది, మీడియా ద్వారా వెళ్ళిద్ది, ప్రభుత్వానికి తెలిసిద్ది, ప్రతిపక్షాలకు తెలుస్తుంది, వీళ్ళ యొక్క సమస్యల్ని ఏ విధంగా తీరిస్తే బాగుంటుందని ఒక ఆలోచన దృక్పథాన్ని రేకెత్తించడం జరిగింది. ఆ సమావేశంలోనే మా యొక్క మెయిన్ డిపార్ట్స్ అయితే ఉన్నాయో అవి ఎక్కువ శాతం మేము చేసిన కాన్సన్ట్రేషన్ ఏంటంటే, అంతకుముందు ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది చిల్లా చెదురుగా ఉండేది. ఒక వ్యక్తి చేతుల్లోనో కొంతమంది ఉండడం, ఇంకొక వ్యక్తి చేతుల్లో కొంతమంది ఉండడం, ఏజెన్సీలు అంటారు. ఆ ఏజెన్సీల ద్వారా ఒక 150 మందో ఏమో ఏజెన్సీలు ఉంటాయి. ఆ ఏజెన్సీల ద్వారా ఒక జిల్లాలో కొంతమందికి, ఇంకో జిల్లాలో కొంతమందికి అట్లా ఒక సెక్షన్ కొంత జిల్లా అట్లా పెట్టుకొని వాళ్ళే జీతాలు, ఒక థర్డ్ పార్టీ అనమాట. గవర్నమెంట్ ఏమో ఏజెన్సీకి ఇచ్చింది, ఏజెన్సీ ఏమో వాళ్ళకి జీతాలు ఇచ్చేది. అప్పుడు ఏం జరిగేదంటే, ఆ ఉద్యోగి చిన్న తప్పు చేసినా, అసలు తప్పు చేయకపోయినా, ఈయనకి ఇష్టం ఉన్నా ఈయనకి ఇష్టం లేకపోయినా ఆ ఉద్యోగం తొలగించేవాడు ఏజెన్సీ వాడు. లేదు 1-2 నెలల జీతాలు ఇవ్వకుండా ఆయన వాడుకున్న సందర్భాలు ఉంటాయి. లేదు ఎక్కువ జీతం అని మన చేత రాయించుకొని తక్కువ జీతం కూడా ఇచ్చిన సందర్భాలు చాలా చోట్ల ఉంటాయి.
ఇలా కొట్టుమిట్టాడుతున్న క్రమంలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆప్కాస్ వాళ్ళనందరినీ కూడా ఒక పొడుగు కిందకి తీసుకొచ్చి ఆప్కాస్ అంటే ఏంటండి? అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అని ఒకటి స్థాపించి, ఆ కార్పొరేషన్ కింద ఉన్న వివిధ సెక్షన్లో ఉన్నటువంటి ఈ వివిధ ఏజెన్సీల కింద ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ కార్పొరేషన్లో పెట్టి ఒక సొసైటీ లాగా ఫామ్ చేసి 2002 నుంచి వచ్చినటువంటి ఆ సిస్టమ్ని తనకు అనుగుణంగా మార్చుకుంటూ ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా మార్చిందంటారు ఈ గవర్నమెంట్. మార్చి 1,00,000 మందిని, సుమారు 98,000 పైచిలుకుంటారు. అంతమంది 98,000 పైచిలుకే ఉన్న వాళ్ళంతా కూడా ఆల్ డిపార్ట్మెంట్ ఏజెన్సీలు మొత్తం తీసేసి వీళ్ళంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చారు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే కొంచెం భద్రత, ఎక్కువ కాదు, కొంచెం భద్రత కూడా ఏంటంటే అంతకుముందు ఈఎస్ఐ కానీ ఈపీఎఫ్ కానీ వాళ్ళు కడితే కట్టేవాళ్ళు లేకపోతే లేదు. కానీ ఈ ఆప్కాస్ పెట్టిన తర్వాత రెగ్యులర్గా ఈపీఎఫ్ కట్ అయింది, ఈఎస్ఐ కట్ అయింది. అదేవిధంగా శాలరీస్ కూడా 1వ తారీఖునే పడిపోతుంది. 1-2 రోజులు అటు ఇటు అయినా కూడా శాలరీస్ కూడా పడిపోతాయి. అయితే ఈ ఆప్కాస్కి పవర్స్ లేకుండా అయిపోయింది. ఒక ఏజెన్సీ లాగానే ప్రైవేట్ ఏజెన్సీ తీసి గవర్నమెంట్ ఏజెన్సీ పెట్టారు, కానీ ఉద్యోగ భద్రత అయితే లేదు. ఓకే, ఆ ఉద్యోగ భద్రత మనం అడుగుతున్నాం ఏంటంటే, ఉద్యోగ భద్రత ఒక మనిషికి ఎందుకు అవసరమో అన్న క్రమంలో అంతకుముందు చేసిన దాఖలాలు ఉన్నాయా? అవుట్సోర్సింగ్ వాళ్ళు అంటే మేము మొత్తం లెక్కలు తీయటం ద్వారా సెర్ప్ కానివ్వండి, మెప్మా కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏం చేశారంటే ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయలేం, కానీ ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళకి ఏదైతే 58 సంవత్సరాలు టైం పీరియడ్ దాకా కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తాం. మేము ఇచ్చిన జీతాలకి మేము చెప్పినట్టుగా మీ రిటైర్మెంట్ చేసుకోండి, ఇదో భద్రత తీసేయరు మధ్యలో. అదే జీతగాడికి అంతకుముందు 70,000, 80,000, 90,000 రిటైర్మెంట్ దాకా వెళ్తే ఈ సెర్ప్ మెప్మా వీటిలో మేము చెప్పింది చేయండి, మేము జీతాలు పెంచం, కానీ మీకు భద్రత. జీతాలు క్రమేణా పెంచుతున్నారు, కొద్దిగా పెంచుతున్నారు, కానీ రెగ్యులర్ ఆయనతో పాటు పోల్చుకుని చాలా తక్కువ కాదు. అయితే దానికంటే ఇప్పుడు మెప్మా కానివ్వండి, సెర్ఫ్ కంటే కూడా ఇప్పుడు అవుట్సోర్సింగ్ వాళ్ళకి అసలు భద్రత లేదు. వాళ్ళకన్నా తీయరు అని ఒక గ్యారెంటీ ఉంటుంది, వీళ్ళకి ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఏం చేసింది, అభద్రతా భావం ఇచ్చింది, అంతేగా. అయితే మనం కోరుకునేది ఏంటంటే, మన డిమాండ్లో కూడా మనకు ఫస్ట్ మనం చెప్పింది ఏంటంటే, వాళ్ళకి ఏదో రూపాయన ఉద్యోగ భద్రత కల్పించండి, తీసేయము అని చెప్పండి. ఓకే, అది హ్యాపీగా చేసుకుంటాడు. రెండేంటంటే, ఒక మనిషి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అనుకుందాం, చేస్తున్న క్రమంలో చనిపోయారు ఏదో కారణాల మీద. ఒక ఫ్యామిలీని లీడ్ చేసే వ్యక్తి చనిపోయినప్పుడు ఇంకొకళ్ళకి ఇచ్చే చట్టం లేదు. అంటే ఆ కుటుంబంలో కానీ లేకపోతే భార్యకి కానీ అలాంటి ఏం లేదు. ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో కారుణ్య విధానం లేదా సార్, నియామకాలు అనేవి లేవు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే కారుణ్య నియామకాలు ఉన్నాయి. మేమేమన్నామంటే, ఎవరైతే అర్హత ఉందో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వండి, ఆల్రెడీ చేస్తున్నాడే కాబట్టి అదే ఉద్యోగం. అది కాకపోయినా కూడా ఆ వ్యక్తి యొక్క క్వాలిఫికేషన్ అనుగుణంగా వాళ్ళు ఏదైతే చదువుకున్నారో వాళ్ళకి ఏదో ఒకటి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించండి అనేది. అర్హత లేకపోతే మళ్ళీ ఇవ్వమని మనం చెప్పలా, అరణ్యంలో పంపించకుండా కారుణ్యంలోకి తీసుకురామని చెప్పాం. అది ఒకటి చెప్పాం. కొంతమందికి మెడికల్ లీవ్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ 1 నెల రోజుల కనుక లీవ్ పెట్టిందంటే ఆ తర్వాత వచ్చే ఉద్యోగం ఉండదు. అవును, అట్లా కాకోకుండా అతనికి ఏదైతే సిఎల్స్ ఉన్నాయో అవి యూటిలైజ్ చేసుకొని తర్వాత కూడా కొంతమందికి కొన్ని నెలలు ఇప్పుడు ఎంత ఇస్తారన్నది మీ ఇష్టమో, వాళ్ళు ఉద్యోగం పోకుండా నిజంగానే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది,
ఒక 45 days లేదు అంటే బెడ్ రెస్ట్ ఒక 2 months 3 months కావాలి. నిజంగానే కావాలి. నిజంగానే కావాలంటే ఈ 3 నెలలు కనుక రెస్ట్ తీసుకుంటే ఉద్యోగానికి పోతే ఉద్యోగం ఉండదు. అట్లా కాకుండా మేమేమంటామంటే నిజంగా జెన్యున్గా జరిగినాయి ఏదైతే ఉన్నా మీరు ఐడెంటిఫై చేయండి, మెడికల్ లీవ్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయండి అని చెప్పాం. దాని ప్రభుత్వం వారు ఎలా స్పందించారండి? చేస్తాం అంటున్నారు కానీ దానికి ఇంకా క్లారిటీ అయితే రాదు. తర్వాత శాలరీస్ ఏవైతే ఉన్నాయో అంతకు ముందు వీళ్ళ శాలరీస్ ఎట్లా ఉండేయంటే 13,000, 15,000, 18,000 అట్లా ఉండేవి. మళ్ళా పిఆర్సీ ద్వారా 15,000, 18,500, 21,500కి పెట్టారు. 3 కేటగిరీలు చేశారు. ఆ 3 కేటగిరీలను వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ క్యాటర్ను బట్టి, సీనియర్ని బట్టి అట్లా పెట్టారు. అయితే ఒక 15,000 రూపాయలు జీతం తీసుకునే ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఫ్యామిలీ మొత్తం మెయింటైన్ చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులను మెయింటైన్ చేసుకోవాలి, ఒక ఇంటికి అద్దె కట్టుకోవటం, ఇది ఎక్కడన్నా సాధ్యపడిద్దా? సరే సాధ్యపడదా కాబట్టి ఏదో మాకు వచ్చిన ఉద్యోగం అని ఆ వ్యక్తి నెట్టుకొస్తున్న క్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కానీ, చేయూత కానీ, విద్యాకానికి కానీ, విద్యా దీవెన కానీ, తల్లిదండ్రులకు వచ్చే పెన్షన్లు కానీ, సామాజిక పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా తీసేశారు. దాంట్లో సిఎఫ్ఎంఎస్లో ఏం జరిగిందంటే ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అనే పదం తీసేసి గవర్నమెంట్ ఎంప్లాయీ పదం రాసిపెట్టేశారు. అందరికీ రాష్ట్రం మొత్తం రాసేసారు. దాన్ని సరిచేయమని ఎన్నోసార్లు మొత్తుకున్నాం అనమాట. ఆఖరికి ముఖ్యమంత్రి గారికి కూడా బొప్పరాజు గారి నాయకత్వంలో June 13, 2023 నేను కూడా స్వయంగా కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. కలిసినప్పుడు కూడా ఇట్లా చెప్పాం, కనీసం 4th class ఎంప్లాయీస్కైనా ఈ సంక్షేమ పథకాలు వర్తించేటట్లు చేయండి. ఈయన 15,000తో ఉద్యోగం చేస్తుంటూ వాళ్ళ తల్లిదండ్రులకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సామాజిక పెన్షన్లు పోతున్నాయి, చాలా నష్టం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే 4th class ఎంప్లాయీస్ వరకు మేము ఆలోచన చేస్తాము, మేము చూస్తామని చెప్పారు. దాని మీద కూడా క్లారిటీ అయితే ఇంకా రాలేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ క్రమంలో మీరు యూనియన్స్ ద్వారా ప్రభుత్వాల దగ్గరికి ట్రై చేశారు. మరి న్యాయ వ్యవస్థల ద్వారా ఏమన్నా మీరు పోరాటాలు చేసి ఆ ప్రయత్నం చేశారా? ఇక్కడ మీరు అన్నట్టు న్యాయ పోరాటానికి వెళ్ళటానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంటో ఇబ్బందులు? ఇబ్బందులు అంటే భారతదేశం మొత్తం కూడా బిలో పవర్టీ లైన్కి గైడ్ లైన్స్ రూపొందించారు. ఏమేమి కలిగి ఉంటే బిలో పవర్టీ? ఆ నిబంధనల ప్రకారం పట్టణ ప్రాంతాల్లోనైతే 12,000 కంటే నెలకి వచ్చే ఆదాయం, గ్రామీణ ప్రాంతాల్లోనైతే 10,000 కంటే లోపు వచ్చే వాళ్ళంతా కూడా బిలో పవర్టీ లైన్ కింద ఉంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం జరుగుతుంది. అయితే నేనేమంటానంటే రాష్ట్ర అధ్యక్షులు వారు, పేద ప్రజలైతే పట్టణ ప్రాంతంలో కేజీ ఎంత బియ్యం, నగరాల్లో నివసించేవాడైతే నమ్మ కేజీ బియ్యం, ఆ బియ్యం అని పెడితే బాగుంటుంది. ఇట్ట పెట్టినట్టే బియ్యమేమో నిత్యావసర వస్తువులేమో అందరూ కొన్నట్టే కొనాలి, కష్టమేమో అందరూ పడ్డట్టే అన్ని పని గంటలు చేయాలి, బెనిఫిట్స్ మాత్రం వేరియేషన్ కల్పిస్తుందా? అట్లా రూపొందించుకొని వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు 15,000 తీసుకున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి మీరు పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు కాబట్టి 15,000 కంటే 12,000 కంటే ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి మీకు ఇది వర్తించట్లేదు. ఎంప్లాయీ కిందకు వస్తున్నారని మీకు వర్తించదు. మరి ఇప్పుడు మీరు ఐటీ రిటర్న్స్ ఎంత పే చేస్తున్నారు గవర్నమెంట్కి? 15,000 తీసుకున్న ఆయన ఐటీ రిటర్న్స్ అనేది అసలు ఎంప్లాయీస్ పే చేయడానికి లేదు కదా, అంత లేదు కదా. మరి లేనప్పుడు నువ్వు ఎట్లా ఎంప్లాయీ కిందకు వస్తావు? దోపిడీ వ్యవస్థ ఇది. మీ కష్టార్జితాన్ని వాడు దోచుకుంటున్నారు. అక్కడ ఇన్కమ్ రిటర్న్ పే చేయని వాడు ఒక ఎంప్లాయీకి ఎట్లా గుర్తించబడతాడు ప్రభుత్వం దృష్టిలో? చెప్పండి ప్రెసిడెంట్ గారు, మీరు చెప్పండి.
అదే మేము అడిగింది కూడా ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో కానివ్వండి, మంత్రుల దృష్టిలో కానివ్వండి, సిఎస్ గారిని కూడా మేము దాదాపు ఒక 10 సార్లు కలిసి అడిగాము కన్వీనెన్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేశాము. మా నాయకులు ఎవరైతే ఉన్నారో బొప్పరాజు గారు కూడా ఈ విషయం మీద చాలా లోతుగా అధ్యయనం చేసి వాళ్ళని చాలా కన్వీనెన్స్ చేశారు. సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి ఆయన ఉద్యమం చేస్తున్న క్రమంలో ఇలాంటి చిన్నవి మీరు ఏనగా తొలగించుకుంటే బాగుంటుంది, ఎంప్లాయీస్ మొత్తం హ్యాపీగా ఉంటారు, వాళ్ళు మీ పేరే చెప్పుకొని బతుకుతారు, చిన్న ఎంప్లాయీస్ మీద ఇంత కక్ష కట్టొద్దు, ఏదో టెక్నికల్ మిస్టేక్ ద్వారా వాళ్ళని ఇబ్బంది పాలు చేయొద్దు, దాన్ని సరిచేయడానికి అవకాశం ఉంది, చెయ్యండి, 4th క్లాస్కి ఇవ్వండి, సంక్షేమ పథకాలు 4th క్లాస్కి ఇవ్వండి, ఆ తర్వాత మీ యొక్క ఎకనామికల్గా ఉన్న దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు 4th క్లాసు ఎంప్లాయీస్ వరకు అయితే మేము చూడటానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇదే క్రమంలో అంతకుముందు శాలరీస్ పిఆర్సీ పెరిగినప్పుడల్లా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. అయితే మొన్న 11th పిఆర్సీలో గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉన్నాయి కాబట్టి తక్కువ చేసి ఇచ్చారు, 23% ఇచ్చారు. ఇక్కడ పిఆర్సీ కమిటీ గానే సిఎస్ గారు కమిటీ 2 కమిటీలు వేశారు. ఆ 2 కమిటీలు కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి 30% పెంచండి అని ఇచ్చారు. కానీ పెంచండి అని ఓరల్గా చెప్పారు కానీ రిటర్న్గా లేదు. దానివల్ల లాస్ట్కి ఏం చేశారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా 23% ఇచ్చారు. మేమేమన్నామంటే గత ప్రభుత్వ హయాంలో 50% పెంచారు, అంతకుముందు ప్రభుత్వ హయాంలో ఉన్న పిఆర్సీలో 100% పెంచారు, మీరు కనీసం ఆ 50% అన్న పెంచండి ఇప్పుడున్న నిత్యావసర ధరలకి అనుగుణంగా అని అది కూడా మేము చేసాము. దాంతోపాటు ఒక ఎంప్లాయీగా జాయిన్ అయినటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ 5 సంవత్సరాల క్రితం ఒక జీతం పెరిగింది అనుకోండి, సపోజ్ ఒక 3,000 పెరిగింది అనుకోండి, ఈ 5 సంవత్సరాలు ఇంకా అంతే జీతం. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమొస్తాయి, డిఏలు వస్తాయి, టీఏలు వస్తాయి, రకరకాల హెచ్ఆర్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. మేమేం చెప్పామంటే దీనికి కనీసం ఒక 5% ఇయర్లీ పేమెంట్ లాంటిది ఒకటి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఇప్పుడు ఉన్న సంవత్సరంలో ఉన్న కూరగాయల ధరలు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కానీ, బియ్యం రేట్లు కానీ ఈ 5 సంవత్సరాలు అలానే ఉండవు కదా, పెట్రోల్ ధరలు కానీ పెరుగుతూ ఉంటాయి కదా. దానికి తగ్గట్టు మీరు ఎంత అయితే ఇవ్వగలుగుతారో దాన్ని కొంచెం ఆలోచన చేసి ఒక 5% ఇంక్రిమెంట్ లాంటిది ఇవ్వాలని కూడా మనం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికి కూడా సానుకూలంగా ఉన్నారు, కాకపోతే లాస్ట్లో కాబట్టి చేయలేకపోయారు. ఇంకొకటి ఏంటంటే ఎంప్లాయీస్ అందరికి కూడా భద్రత ఉండాలన్నా, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి క్వాలిఫికేషన్కి పనికి తగ్గ వేతనం ఉండాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఎంటీఎస్ ఇస్తే చాలా బాగుంటుంది. మినిమం టైమ్స్కి మినిమం అంత ఉండాలి. మేము దీని మీద ఏం చేసామంటే 2021 డిసెంబర్ 19వ తారీఖున మీటింగ్ పెట్టినప్పుడు కరపత్రం రిలీజ్ చేశాం. ఆ కరపత్రంలో 26,000 రూపాయలు మినిమం శాలరీ ఉండాలని పెట్టాం. దాని మీద బాగా చర్చ జరిగింది. ఎందుకు అడుగుతున్నారు 26,000 రూపాయలు అన్న క్రమంలో మేము క్లారిఫికేషన్ ఇచ్చాం. ఏంటంటే ఒక 4th క్లాస్ ఎంప్లాయీ ఈరోజు గవర్నమెంట్లో జాయిన్ అవుతుంది అనుకోండి, 20,800 రూపాయలు సుమారు తీసుకుంటారు. దానికి డిఏలు కానీ, హెచ్ఆర్ఏలు కానీ, లేకపోతే రకరకాలైనటువంటి అలయన్స్ మళ్ళీ అదనం అవన్నీ కలుపుకుంటే 26,000 దాటుతున్నాయి. మాకు ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి, మాకు ఎప్పుడుకో ఈ సంవత్సరం పెరిగిందంటే మళ్ళీ 5 సంవత్సరాలకు పెరుగుతుంది కాబట్టి మీరు ఇస్తున్న లెక్కల ప్రకారమే మినిమం 26,000 పెంచండి అని ఒక న్యాయబద్ధమైన కోరిక. ఈ క్యాల్కులేషన్ వేసే చెప్పాం. మీరు ఎందుకు పెంచాలంటే కూడా మా దగ్గర క్లారిఫికేషన్ ఉంది.
అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అంత పెంచలేకపోయినా ఇంకా బెటర్గా పెంచితే బాగుండు అన్న దాని మీద మినిమం టైం స్కేల్ కూడా ఇవ్వమని ప్రభుత్వానికి అనేక సార్లు రికమెండేషన్ చేయటం ముప్పరాజు గారి ఆధ్వర్యంలో మేము పోయి కలవటం జరిగింది. వాళ్ళు కూడా చూస్తాము అని చెప్పడం జరిగింది. అయితే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అనేలోనే ఎట్లా అంటే చిన్న చూపు. ఒక రకంగా మా యూనియన్ ద్వారా చేసిన మంచి పని ఏంటంటే, ఎవరు చిన్న చూపు చూస్తారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చిన్న చూపు చూస్తారు, ఒక అధికారి కింద చూపు చూస్తారు, ఒక కలెక్టర్ కింద చూపు చూడొచ్చు, లేకపోతే ఎవరైనా కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అన్నట్టు ఉంటుంది. మేము చేసిన పని ఏంటంటే, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని, రిటైర్ ఎంప్లాయీస్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అందరినీ కలిపి వాళ్ళతో టైఅప్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో వాళ్ళలో మేము ఒక భావన ఎందుకు తీసుకువచ్చామంటే, మీరు పెద్దవాళ్ళు, మీరు అన్నలు, మేము చిన్నవాళ్ళు, నేను అందరం కలిస్తేనే పని జరుగుతుంది. ఇప్పుడు అందరం సహోద్యోగులమే, అందరూ ఉద్యోగస్తులే. అలాంటి క్రమంలో మేము పెట్టుకున్నది కూడా ఏపీజేసీ అమరావతి బొప్పరాజు గారితో కూడా అదే మెయిన్ కారణం. ఎందుకంటే ఈ చిన్న చూపు పోవాలి, అందరూ కలిసి ఒకటే చోట పని చేస్తున్నాము, ఈ ఘర్షణ వాతావరణం ఉండకూడదు, వాళ్ళు మనకు మేలు చేస్తారు, మనల్ని మన వాయిస్ వినిపించడానికి ప్రభుత్వం దగ్గరికి ఎవరు రానిరు, వాళ్ళు వెళ్తున్నారు, మనం వీళ్ళకి వినిపించి వీళ్ళ ద్వారా ప్రభుత్వానికి వినిపించాలి. అంటే ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి, ఎంప్లాయీస్ మధ్య మంచి కోఆర్డినేషన్. అంటే గౌరవ పెద్దలు బొప్పరాజు గారు దానికి మీరు చెప్పిన కారణం కూడా బాగుందని వాళ్ళకి ఎప్పటి నుంచో ఉండి ఆయనే అసలుకి మమ్మల్ని పిలిపించి ఇట్లా చేసుకోండి, మీరు ఎవరన్నా ఏమన్నా కూడా మీరు ఒక కొంచెం ఇబ్బంది పడకమాకంటే, వాళ్ళు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న వ్యవస్థ ఇది, ఒకేసారి మార్పు రాదు, రాను మార్పు వస్తుంది, అందరూ కలిసి చేయాలి పనులు. ఏ ఆఫీసులోనైనా సరే ఏ ఒక్క ఎంప్లాయీ లేకపోయినా కూడా పని కుట్టుబడిపోతుంది. కాబట్టి ఇక్కడ తారతమ్యాలు లేని వ్యవస్థను మనం తయారు చేయాలన్న క్రమంలో మాతో కూడా మేము కూడా వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళ కనుసన్నల్లో నడవటం కానీ, లేకపోతే వాళ్ళు చెప్పిన వర్క్ చేయటం కానీ, మమ్మల్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఒక సిఎస్ గారి దగ్గరకో, సీఎం గారి దగ్గరకో, ఒక మినిస్టర్ దగ్గరకో తీసుకెళ్ళటం కానీ, మన సమస్యలను వాళ్ళ సమస్యలుగా భావించి వినిపించడం కానీ చాలా సందర్భాల్లో జరిగినాయి, ప్రజెంట్ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే చిన్న ఎంప్లాయీస్కి మంచి శుభ పరిణామం. లేకపోతే మన వాయిస్ అసలు వెళ్ళట్లా. ఫస్ట్ దాన్ని మేము గెయిన్ చేయగలిగాము. అదే క్రమంలో ఇప్పుడు ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆప్కాస్లో కలపమని, అంటే ఈ ఏజెన్సీలు మొత్తం కూడా రద్దు చేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఆప్కాస్లో ఉన్న వాడికోమో నెల జీతం పడుతుంది, 1వ తారీఖునే పడుతుంది, ఈఎస్ఐ, ఈపీఎఫ్ ఇవన్నీ రెగ్యులర్ జరుగుతున్నాయి. బయట ఉన్నవాడికి ఇంకా అవి ఎత్తుకోలేకపోతున్నారు. ఇంకా అవన్నీ కూడా తీసేసి ఎవరినైతే దీంట్లో కలపాలని మేము కూడా అంటున్నాము. అదేవిధంగా ఇక ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగానే ఈ 20 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అప్పుడు జాయిన్ అయినప్పుడు 30-35 సంవత్సరాలు అప్పుడు జాయిన్ అయితే ఇప్పుడు రిటైర్మెంట్ టైంకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇది అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్లో కానీ వాళ్ళు కూడా ప్రభుత్వం ఏదైతే 62 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఇచ్చిందో వీళ్ళకు కూడా 62 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఇవ్వాలని కూడా మన డిమాండ్లో పెట్టాము. ఇక స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్ అని ఉంటాయి, అంటే క్యాడర్ని బట్టి ఉంటాయి. ఆ క్యాడర్ని బట్టి అందరికీ ఒకే రకమైన శాలరీస్ కాకోకుండా వాడు పనితనాన్ని బట్టి ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఈ జీతాలు అనేది వేరియేషన్ చేసేసి ఇవ్వాలని, ముఖ్యంగా 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఇమీడియట్లీగా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింప చేయాలని కోరటం జరిగింది. అదేవిధంగా టైం స్కేల్, మినిమం టైం స్కేల్ కానివ్వండి, హెచ్ఆర్ పాలసీ అనేది అందరికీ అవసరము. ముందు ఉద్యోగం ఉంటే నువ్వు జీతం పెంచాలంటామో లేకపోతే తగ్గించటమో లేకపోతే ఇంకోటి కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హెచ్ఆర్ పాలసీ అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఏదైతే మెప్మా, సెర్ప్ ఎలా ఉన్నాయో వాటన్నిటికీ అనుగుణంగా ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మొత్తానికి కూడా పెట్టాలని ఉన్నాం. కొన్ని డిపార్ట్మెంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక జిల్లాలో ఒక రకమైన శాలరీస్, ఇంకో జిల్లాలో ఇంకో రకమైన శాలరీస్, ఇలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట.
అవి ఏంటంటే కమ్యూనికేషన్ వల్ల, దాంట్లో ఉన్నటువంటి జీవో నెంబర్ 7లో కొంచెం మార్పులు చేసుకుంటే అవన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ నేను చెప్పదలసింది ఏంటంటే, సంఘటితంగా ఉండి ఏ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నా సరే మన సమస్యల మట్టికి గళమెత్తి వినిపించాల్సిందే. అదే క్రమంలో ఘర్షణ వాతావరణం కాకుండా మనం ఏ విధంగా సమస్యల పరిష్కారం కోసం నెగోషియేషన్స్ రూపాయన కూడా మనం చేసుకోవాలి. దానికి పెద్దలు బొప్పరాజు గారు వాళ్ళ టీం, ఎంటైర్ టీం కూడా మనకి అండదండలుగా ఉంటారు. కాబట్టి రానున్న కాలంలో ఈ ప్రభుత్వాలు, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ అయితే ప్రభుత్వాలు వచ్చినాయో ఆ ప్రభుత్వంతో కూడా నిరంతర ప్రక్రియగా మన సమస్యల సాధన కోసం ఉద్యమ బాట పట్టాలి. అదే క్రమంలో నెగోషియేషన్ చేసి మన సమస్యల మట్టికి సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంచిదండి. మేము ప్రైమ్ టీవీ వాళ్ళని కోరేది ఏంటంటే, మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఉద్యోగం అనేది ఒకరిచ్చే భిక్షం మీద దయాదక్షిణం కాదండి. ఎవరు వర్త మీద వాళ్ళు తెచ్చుకునేది. అది తప్పనిసరిగా కల్పించాల్సిన బాధ్యత 100కి 10 గవర్నమెంట్ది. ఒక ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత, ఉద్యోగస్తుడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత 100కి 150 ప్రభుత్వానిదే. కాబట్టి మీరు ఏదో సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విన్నాం, ఏది చెప్తే చేద్దాం అనేది కాకుండా మీకున్న రూల్స్ని, మీకున్న రాజ్యాంగాన్ని బట్టి మీరు మాట్లాడుతూ పోట్లాడుతూ మరి మంచి ఒక స్థితిలో నిలబడాలని, రేపు రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఈ యొక్క పదవుల్లో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళి అవసరమైతే దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళి మీ నాయకత్వంలో ఆల్ ఇండియా లెవెల్లో ఒక మంచి ఒక లీడర్ అవ్వాలని, మరి మీరు అనుకున్న ఎయిమ్స్ అన్నీ కూడా ఇన్ టైంలో రీచ్ అవుతూ ముందుకెళ్లాలని, మరి మా ప్రైమ్ టీవీ వాళ్ళకి మీరు ఇచ్చిన విలువైన సమయం కోసం మీకు మరోసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నామండి. నమస్కారం.